అండి. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజమ్మ స్వర్ణమాలమ్మకు, సతీ సమేత సప్తర్షులకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ప్రతిరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న సతీ సమేత సప్తర్షులు జూమ్ సెషన్‌లో ఈరోజు మండపేట నుంచి అన్నపూర్ణ గారు గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టరు భగవద్గీత అమృత సారాన్ని మనకి తెలియజేయడానికి వచ్చున్నారు. వారికి జూమ్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. అందరికీ అండి. అందరికీ శుభోదయం. మరి మన యొక్క ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి ఈ జూమ్ సెషన్ ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నా, ముందుకు తీసుకెళ్తున్న శైలేష్ సార్ కి, రాజ్యం మేడం కి, టీం మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం. మరి మనం ఇప్పుడు 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగం గురించి తెలుసుకుంటున్నాము. మనం నిన్న తెలుసుకున్న శ్లోకాలు ఎంతో చక్కగా ఏంటంటే చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాయి. ఎవరు లోపల ఆత్మయందే సుఖించుచు, ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే ప్రకాశం కలవారై ఉండును, అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు అని నిన్న చివరి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం చెయ్యాల్సింది బయట సుఖాలు, బయట ఈ సంతోషాలు, బయట చూసే వెలుగులు కాదు. మన లోపల ఎవరైతే లోపల సుఖాన్ని పొందుతూ, ఆత్మలోనే సుఖాన్ని చూస్తూ, ఆత్మలోనే రమిస్తూ, ఆత్మలోనే ఆ వెలుగుని, ఆ జ్యోతిని ఎవరైతే ఆ లోపల ఉన్న ఆ వెలుగుని దర్శించగలుగుతారో వాళ్ళు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినట్టు అని, అదే మోక్షం అంటే అని చెప్పారు. ఇంకా తర్వాత శ్లోకం చూసుకుందాం మనం. 5వ అధ్యాయం 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు శైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఇంకొకసారి చూద్దాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు శైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఈ 2 శ్లోకాలు కల్పించడండి. 27, 28 శ్లోకం కూడా చెప్పుకుందాం. 27వ శ్లోకం. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధో యసదా తయేవ సః. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. 2 శ్లోకాలు కలిపి మనకి ఇక్కడ అర్థాన్ని ఇచ్చారు. ఎవరు వెలుపలనున్న శబ్ద స్పర్శాది విషయములను వెలుపలకే నెట్టివైచి చూపును భ్రూమధ్యమున నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛాభయ క్రోధములు లేనివారై మోక్షానికి ఆసక్తుడై ఉండునో అట్టి వాడు ఎల్లప్పుడూ ముక్తుడే యగును. ఇక్కడ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంచ, బహిర్బాహ్యాంచ చక్షు శైవాంతరే అంటే ఈ బాహ్య చక్షువుల ద్వారా
అంటే ఈ బాహ్యేంద్రియాల ద్వారా బయట నుంచి వచ్చే వాటిని లోపలికి తీసుకోకుండా బయటకే పంపించేసి, అంటే మన ఇంద్రియాల ద్వారా మనం ఈ స్పర్శ, వినికిడి, చూపు, వాసన, వాక్కులు వీటి ద్వారా మనం అనవసరమైన విషయాల్ని, అనవసరమైన వాటిని లోపలికి తీసుకోకుండా బయటకే పంపించేయాలి. బయట వాటిల్ని బయటకే పంపించేయాలి గానీ, బయట వాటిని లోపలికి తెచ్చుకోవద్దని చెప్తున్నారు. బయట జరిగే విషయాలన్నీ లోపలికి తెచ్చుకోవడం వల్లే మనకి సమస్యలన్నీ కూడా, బయట జరిగిన వాటిని బయటే వదిలేయండి, లోపలికి తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు. ప్రాణాపానౌ సమౌకృత, మన యొక్క ప్రాణవాయువుని, అపాన వాయువుని సమంగా తీసుకోవడం. అంటే అదేంటది? సహజ ప్రాణాయామం. మనం ధ్యానంలో ఏం చేస్తున్నాము? సహజ ప్రాణాయామం చేస్తున్నాము. ఆ సహజ ప్రాణాయామం ద్వారా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి, ఇక్కడ ఏం చెప్పాడు? యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛ భయక్రోధో యస్సదా ముక్త ఏవస. మనస్సు, బుద్ధి ఈ అన్నిటిని ఏకాగ్రతగా నిలిపి, మన దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి, అంటే భ్రూమధ్యం అంటే పొట్టు స్థానం, ఇదే నాసికాగ్రం. దీన్నే నాసికాగ్రం అంటారు. దీని ఇక్కడ మన దృష్టిని నిలపాలి. ఎందుకంటే మన శ్వాస ఇక్కడి నుంచి ఏకమవుతుంది. 2 రంధ్రాల ద్వారా వచ్చిన శ్వాస ఇక్కడి నుంచి ఏకమై మన లోపలికి వెళ్తుంది. ఇందాక చక్కగా చేయించారు మేడము చక్రాస్ ధ్యానము. మరి అన్ని చక్రాల ద్వారా అలా మూలాధారం వరకు వెళ్ళి మన యొక్క శ్వాస ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఆ సహజంగా మన లోపల జరిగే ఆ సహజ ప్రాణాయామం ఏదైతే జరుగుతుందో దాన్ని మనం గమనిస్తూ నాసికాగ్రం మీద, అంటే ఈ భ్రూమధ్యంలోని దృష్టిని పెట్టి, మన దృష్టిని బయటకు కాకుండా అంతర్ముఖం చేసుకోమని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ముని అన్నారు. ముని అంటే మననశీలుడు. అటువంటి ముని మననశీలుడు. ముని అంటే మననశీలుడు. అటువంటి వారు మోక్షానికి ఆసక్తులై ఉంటారట ఎప్పుడు కూడా. అంటే మోక్షాసక్తులు, మోక్షాన్ని పొందాలి అనుకునే వాళ్ళు ఇలా జీవిస్తారు. అటువంటి మననశీలులు ఈ విధంగా జీవిస్తారు అని మనకి చెప్తున్నారు. యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటన్నిటిని కూడా సాధకుడు అదుపులో పెట్టుకుంటాడు. ఎందుకంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఇంద్రియాలని నిగ్రహిస్తున్నాము. ధ్యానంలో ఉన్నంతసేపు ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది. ఎందుకంటే కళ్ళు మూసేస్తున్నాము, చెవులు వినిపించినా పట్టించుకోవు, మన యొక్క నోరు కూడా మూతపడిపోతుంది, మొత్తం సమస్తం చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తున్నాము. ఇటొచ్చి ఒక శ్వాస ఒక్కటే జరుగుతుంది. అది సహజంగా జరిగే ఆ ప్రాణాయామాన్ని మనం చేస్తున్నాము. మన దృష్టిని అంతర్ముఖం చేస్తున్నాము. ఎప్పుడు బాహ్యంగా చూసే దృష్టిని అంతర్ముఖం చేస్తున్నాము. అప్పుడు మనస్సు మన కంట్రోల్లోకి వస్తుంది. ఇంద్రియాలు ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనస్సు, దాని వెనకాల బుద్ధి కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. ఆత్మ యొక్క అధీనంలోనికి వస్తాయి. ఈ మూడింటిని అదుపు చేసుకుంటాడు మననశీలుడు. ఎవరంటే ముని. మోక్షపరాయణ అంటే ఈ ముముక్షత్వం కలిగిన వాళ్ళు, ముముక్షత్వం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఈ సాధన కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో మనస్సుని, బుద్ధిని అధీనంలోనికి తెచ్చుకొని మోక్షానికి శక్తుడై సాధన చేస్తాడట. మనందరం కూడా చక్కగా ధ్యానం చేస్తున్నాము. మరి ఆ ధ్యాన సమయంలో మన ఇంద్రియ నిగ్రహాన్ని మనం పొందుతున్నాము. ఇక్కడ ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నారు అనమాట. కర్మ సన్యాస యోగం అంటే ఇప్పటి వరకు నిష్కామ కర్మ గురించే చెప్పాడు. మనం ఏ విధంగా జీవించాలి, తామరాకు మీద నీటి బొట్టులా, తామరాకు లాగా
తామరాకు బురదలో పుట్టి బురదలో పెరిగి నీటిలో పుట్టి నీటిలో పెరిగి ఎలా అయితే తడి అంటకుండా ఉంటుందో అలా మన జీవితాన్ని మన సంసారంలో ఉన్న ఈ బంధాలు అంటకుండా మనం జీవించాలి అని చెప్పారు. అదే సన్యాసము అని చెప్పారు. ఏంటి కర్మ సన్యాసం అంటే మనం ఏటిల్లో అయితే పుట్టి పెరిగామో అవేవి మనకి అంటకుండా, అంటే మన లోపల ఉన్న అంతరంగానికి అవేవి అంటకుండా ఉండడమే సన్యాసము అని చెప్పారు మనకి. అలా మనం జీవించాలి. అప్పుడు మనం చాలా హాయిగా స్వేచ్ఛగా జీవిస్తాము. ఎందుకంటే వాటిలన్నీ అంటించుకోవడం వల్లే దుఃఖంతో ఉంటున్నాం మనం. ఎప్పుడైతే వాటిల్లో ఉంటూ కూడా ఆ తామరాకు ఎలాగుందో అలా మనం ఉండడం వల్ల మనం ఆ బంధాల నుంచి దుఃఖాన్ని పొందకుండా హాయిగా జీవించగలుగుతాము. ఇక్కడ సుఖంగా జీవించడం ఎలాగో చెప్తున్నారు మనకి. మనమేమో ఈ సుఖాలు బాహ్యంగా కనిపించేవే సుఖాలు అనుకుంటున్నాము. ఈ బంధాలే సుఖాలు అనుకుంటున్నాము. వాటిల్లో మునిగి తేలడానికే ఇష్టపడుతున్నాము. కానీ ప్రయత్నపూర్వకంగా మనం మార్చుకోవాలి. మన ధర్మాలు నిర్వర్తించాలి, కర్తవ్యాలు నిర్వర్తించాలి. అన్నీ మామూలుగానే ఉంటాయి. కాకపోతే మన అంతరంగానికి తీసుకోకుండా చెప్పారు కదా, వెలుపల వాటిల్ని వెలుపలకే నెట్టివేస్తూ ఈ బాహ్యంగా వచ్చే వాటిని బాహ్యంలోనే నెట్టివేస్తూ లోపలికి తీసుకోవద్దు అని చెప్తున్నారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు వైవాంతరే చక్షుషైవాంతరే. ఈ బాహ్య చక్షుల ద్వారా వచ్చే వాటిని బయటకే నెట్టేయమని చెప్తున్నారు. మనం చెయ్యాల్సింది అది. ఇంకొక శ్లోకం చూద్దామండి. 29. భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతే. అంటే ఈ అన్నిటిని మనకి యజ్ఞముల యొక్క తపస్సుల యొక్క భోక్త అంటే ఫలాలను అనుభవించేవాడు గను, సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు గను, సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరిగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. అంటే ఈ యజ్ఞాలు మనం చేసే వీటిలన్నిటి వల్ల ఆ ఫలాల్ని ఎవరైతే అనుభవిస్తున్నారో, సమస్త లోకాల యొక్కనికి ఈశ్వరుడు అంటే ప్రభువు. ఈ సమస్త ప్రపంచానికి ప్రభు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మగా మనం ఒక పరమాత్మని దర్శించాలి. ఆ పరమాత్మయే సమస్తము ఉన్నాడని ఆ భావన ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతిని పొందుతున్నారు అని చెప్తున్నాడు. చేయించేది చేసేది నేను కాదు, ఆ పరమాత్మే. ఇదే శాంతి. ఎక్కడి నుంచో శాంతిని ఎలా పొందుతాము? చేసేది నేను, నా ద్వారా జరుగుతుంది అనుకున్నప్పుడు మనకు అశాంతి ఎక్కువ ఉంటుంది. మనం కేవలం నిమిత్త మాత్రంగా, ఇందాక మేడం చెప్పారు, ధ్యానం ఇలా చేయించండి అంటే అవకాశం వచ్చినప్పుడల్లా నేను నిమిత్త మాత్రంగా ఉండి నేను ధ్యానం చేయిస్తాను. అవి ఆ టైంకి ఎవరికి ఏది అవసరమో ఆ మాటలు నా ద్వారా అందించబడతాయి. అది నిమిత్త మాత్రం. మనం ఆ నిమిత్త మాత్రంగా అలాగా నేను చేస్తున్నాను అనే భావం కాకుండా నా చేత చేయించబడుతుంది అనే భావనతో మనం చేసినప్పుడు శాంతిని పొందుతాం. ఏ పని చేసినా సరే. నేను చెప్పాను ఇంతకు ముందు, బయట లోక కళ్యాణ కార్యక్రమాలే కాదు, మీరు ఇంటి కార్యాలు కూడా అలాగే చేయండి, శాంతితో ఉంటారని. బయట పనికి ఇంటి పని అనేమి లేదు. ప్రతిదీ కూడా మనం అదే భావనతో చేసినప్పుడు మనం ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎందుకంటే ఇంట్లో నుంచి కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. బయట లోక కళ్యాణ కార్యక్రమాలు ఓకే, అవి లోక కళ్యాణ కార్యక్రమాలు, నేను ఇందులో పాలు పంచుకుంటున్నాను అని ఎక్స్పెక్టేషన్స్ వదిలేస్తాం.
కానీ ఇంట్లో ఉంటాయి చూడండి ఎక్స్పెక్టేషన్స్. ఒక్కొక్కళ్ళు గమనించండి. ఇంట్లో మనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరి నుంచి ఆశిస్తాము. వాళ్ళ యొక్క మెప్పు, అయ్యో! ఎంత చక్కగా అన్ని మాకు చేసి పెడుతుంది. ఎంత బాగా చేసావు. ఎంత బాగా వండి పెట్టావు. ఇది చాలా బావుంది అని మన భర్త మెచ్చుకోవాలని, పిల్లలు గాని, లేకపోతే ఎనకాల వాళ్ళు గాని మనల్ని మెచ్చుకోవాలని, ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ మన లోపల ఉంటాయి. సహజమే. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం సహజమే. కానీ మనం బాధని, దుఃఖాన్ని, అశాంతిగా ఎందుకు జీవిస్తున్నాము అంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల. వాళ్ళ నుంచి ఏదో ఒక మెప్పు పొందాలి అనే ఆలోచన తీసేసి, ఎక్కడ కూడా అదే భావనతో మనం ఆ బయట పనులా, లోక కళ్యాణ కార్యక్రమాలా, ఇంటి కార్యక్రమాలా అని కాదు. ఏది చేసినా అదే భావనతో నా కర్తవ్యం నేను నెరవేర్తిస్తున్నాను అనే భావన ఉన్నప్పుడు మనకి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. మన ధర్మం మనం నిర్వర్తిస్తున్నాము అనే భావన ఉన్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. తల్లిదండ్రులకైనా మనం సేవ చేస్తున్నాము. కొంతమంది ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటారు తల్లిదండ్రులకి. ఒకళ్ళు బాగా చూస్తారు, ఒకళ్ళు బాగా చూడరు. ఆ బాగా చూసేవాళ్ళు ఓకే. మన ధర్మం అని మనం అక్కడే ప్రతి ఒక్కళ్ళ ధర్మం అది చూడాలి. తల్లిదండ్రుల్ని ఎవరైనా చూడాలి. ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు చూడాలి. అది మన యొక్క ధర్మం, కర్తవ్యం. అంతేకాని మనం గురువుగారు చెప్పారు. అది సేవ అంటే మన ఇంట్లో వాళ్ళకి, మన ఈ శరీర సంబంధం ఉన్న వాళ్ళకి చేసేది సేవ కాదు. మన కాని వాళ్ళకి చేసేది సేవ అంటారు. ఇది మన కర్తవ్యం అంటారు అని. సేవ కాదంటే చెయ్యొద్దని కాదు. ఇది కర్తవ్యం. అందుకని మనం ఆళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి, మనం వాళ్ళకి సేవ చేస్తున్నాం. పుట్టినప్పటి నుంచి మనల్ని సాకి, కని, పెంచి, మనల్ని పెద్ద చేసి, మనకొక జీవితాన్నిచ్చి, ఈ ప్రాపంచిక జీవితాన్నిచ్చిందెవరు? మన తల్లిదండ్రులే కదా! ఇలా మనల్ని అంతగా చూసిన వాళ్ళని మనం చూడడం మన కర్తవ్యం, మన ధర్మం అంతే. అలా భావించాలి. అలా ప్రతి దాని నుంచి కూడా మనం ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఇంటి పనులను కూడా ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చేస్తున్నప్పుడు మనలో ఆ అశాంతి అనేది ఉండదు. ఎప్పుడూ శాంతే ఉంటుందంటే ఆ పరమాత్మ స్థితిలో అంటే నా చేత చేయించబడుతుంది. అంతటా పరమాత్మని చూడమని చెప్తున్నాడిక్కడ. ఇక్కడ ఫలాన్ని అనుభవించేవాడు, చేసేవాడు, చేయించేవాడు, కర్త, కర్మ, క్రియ అన్నీ భగవంతుడే అని అనుకున్నప్పుడు, ఆ పరమాత్మే అని అనుకున్నప్పుడు మనలో దుఃఖం ఉండదు. నిమిత్త మాత్రంగా. అప్పుడు అలాగా ఎవరు అంటే శాంతిని పొందుతారు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. యజ్ఞముల యొక్కయు, తపస్సుల యొక్కయు భోక్త అంటే ఫలములను అనుభవించేవాడుగను, సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు. ఈ సమస్తానికి ప్రభు ఎవరు అంటే ఆ పరమాత్మే. ఈశ్వరుడు అంటే ప్రభువు అని. పాలించేవాడు. ఈ సమస్త లోకాన్ని, సమస్త విశ్వాన్ని పాలించేవాడు ఆ పరమాత్మే. సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరిగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. సుహృత్ అంటే ఏమి ఆశించకుండా, ఫలమని ఆశించకుండా మనకేం కావాలో అది ఇస్తాడట. ఇచ్చేవాడు సుహృత్. అంటే భగవంతుడు పరమాత్మ మనకి మన నుంచి ఏం ఆశించిస్తున్నాడు? ఏమీ ఆశించవట్లేదు. తల్లిదండ్రులు బిడ్డల నుంచి ఏం ఆశించిస్తారు? ఏమీ ఆశించరు. వాళ్ళకి బిడ్డలు వాళ్ళు కన్న బిడ్డలు కాబట్టి వాళ్ళకి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగానే అన్నీ ఇస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుంచి మనకి సేవ చేస్తూనే ఉంటారు. మనం మనం మంచి స్థితిలో ఉంటే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కొడుకు కారులో తిరిగితే తండ్రిని కారులో తిప్పకపోయినా అబ్బా! నా కొడుకు కారు కొనుక్కునే అంత మంచి స్థితికెళ్ళాడని తండ్రి ఆనందపడతాడు. ఇది అలాగే పరమాత్మ కూడా ఏమి ఆశించడు. ఆయన మనకి తండ్రి. మన ఆత్మకి తండ్రి ఎవరు? పరమాత్మ. మరి ఆయన కూడా మనల నుంచి ఏమి ఆశించడం లేదు. ఆయన మనకి ఏం కావాలో ఈ భూమి మీద అన్నిటిని ఇస్తూ ఉన్నాడు. అది సుహృత్ అంటే. సుహృదం అన్నారు కదా! ఇక్కడ సుహృదం సర్వభూతానాం.
సకల జీవుల యొక్క సుహృత్తు, సకల జీవులకి ఏమేం అవసరమో ఆ అన్నిటిని ఇవ్వడము. సర్వ సర్వలోక మహేశ్వరం. ఈ సకల ప్రపంచానికి, విశ్వానికి ఆయనే ప్రభువుగా విరాజిల్లుతున్నాడు అని. మరి మనం ఆ భావనతో మన పనులు మనం చేసుకున్నప్పుడు మనం శాంతితో ఉంటాము అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచెప్తున్నారు. ఇక్కడితో 5వ అధ్యాయం అయిపోయిందండి. ఎంతో చక్కగా మనకి నిష్కామ కర్మయోగాన్ని, కర్మ సన్యాసం అన్నాడు కానీ కర్మయోగం అన్నాడు కానీ అందులో నిష్కామ కర్మని చెప్పాడు, జ్ఞానయోగాన్ని చెప్పాడు. మళ్ళీ జ్ఞానయోగంలోకి వచ్చేటప్పటికి కర్మ సన్యాసం గురించి చెప్పాడు, నిష్కామ కర్మ గురించి చెప్పాడు, జ్ఞానం గురించి. కర్మ సన్యాసం అంటే ఇక్కడ మళ్ళీ కర్మ సన్యాసం అంటే ఏంటో చెప్పాడు, మరలా ధ్యానం గురించి తీసుకెళ్లారు. మనల్ని మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నారు, ధ్యానం దగ్గరికి తీసుకొస్తున్నాడు భగవానుడు. తన యొక్క ఈ యొక్క అమృత జ్ఞానాన్ని మనకి అందిస్తూ చివరికి మనకి ఎక్కడికి తీసుకొస్తున్నాడు, ధ్యానంలోకి తీసుకొచ్చారు. మన గురువు గారు మనకి మొదటే ధ్యానాన్ని అందించి మనతో నిష్కామ కర్మయోగాన్ని అవలంబింప చేస్తున్నారు. ఈ రెండింటికి చాలా లింక్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే నేను ధ్యానం చేసేస్తున్నాను కదా, ఇంకా ఎవరి కోసమో ధ్యానం చేయడం లేదు. ఇక్కడ ఎవరో చెప్పారని ధ్యానం చేయకండి, ఎవరి కోసమో చెయ్యొద్దు, మన కోసం మనం. ఇక్కడ మనం శాంతిని పొందడం కోసమే ఇవన్నీ మార్చుకోవలసింది కూడా. నిష్కామ కర్మయోగాన్ని అవలంబించవలసి ఎవరి కోసమో కాదు, మనం ప్రశాంత స్థితిలో జీవించడం కోసమే నిష్కామ కర్మయోగాన్ని అవలంబించాలి. అది చెప్పాను కదా, ఇంటి పనైనా బయట పనైనా ఏదైనా నిష్కామంగా చెయ్యండి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయడం అంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయడం అంటే నిష్కామంగా చేయడం అనే. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడానే నిష్కామము అన్నారు. అలా మనం పని చేయమని చెప్తున్నారు. అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు మనం ధ్యాన స్థితిలో ఏదైతే ఆనందాన్ని పొందుతున్నామో, మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఆ నిష్కామ కర్మలు చేయడం ద్వారా ఇంకా ఇంకా ఆనందాన్ని పొందుతాం. అదే ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకి ఇంక ఏ ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఇబ్బంది పెడతాయి మనల్ని? ఇబ్బంది పెట్టవు. మనలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడే, మనం నిష్కామంగా పని చేయనప్పుడే, కోరికలతో పనులు చేసినప్పుడే అవి దిగులుని, దుఃఖాన్ని తీసుకొచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అవి గుర్తొస్తూ ఉంటాయి. ధ్యానంలో కూర్చుంటప్పుడు జరిగిపోయిన సంఘటనలన్నీ ఎందుకు గుర్తొస్తాయి అంటే అందుకే గుర్తొస్తాయి. ఎప్పుడైతే మనం ఇంటి పనిని, బయట పనిని ఒకేలాగా యజ్ఞంలాగే చేయండి, నిష్కామంగా చేయండి. అప్పుడు మన మనకి ఏది దుఃఖ పెట్టదు, ఏది బాధ పెట్టదు లోపల. బయట వాటిల్ని బయటకే పంపించామన్నాడు కదా, అందుకని బయట జరిగిన వాటిల్ని లోపలికి తీసుకోవద్దు, బయట జరిగిన వాటిల్ని బయటే విడిచిపెట్టేసేయండి. అప్పుడు మనం శాంతిని పొందుతాము. ఆ విధంగా సాధన చేసినప్పుడు సాధనలో కూడా మనం ఇలా కూర్చుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాము. మంచి శూన్య స్థితికి చేరుకుంటూ ఉంటాము. ఎంతసేపు కూర్చుంటే అంతసేపు శూన్య స్థితిలో ఉండగలుగుతాము. ఎప్పుడు మన ఈ యొక్క అన్నిటిని మార్చుకోవాలి. అందుకే మనకి సజ్జన సాంగత్యం అవసరం, స్వాధ్యాయం అవసరం. ఈ జ్ఞానాన్ని పొందడానికి స్వాధ్యాయం అవసరం, సజ్జన సాంగత్యం కూడా అవసరం. మనం మోక్షాన్ని కూడా ఆశించక్కర్లేదు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది ఏది ఆశించొద్దు, దేన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోక్షం కావాలి అనే దాన్ని కూడా వదిలేయాలి. ఒక స్థితికి వచ్చేసరికి అది కూడా అవసరం లేదు, ఆటోమేటిక్ గా మోక్షమే వస్తుంది. ఈ అన్ని ప్రయత్నాలు మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం శూన్య స్థితికి చేరుకుంటాము. అదే శూన్య స్థితికి మోక్షం అంటే ఏం చెప్తున్నాడు, నువ్వు శాంతిగా ఉండడమే, నువ్వు శూన్య స్థితిలో ఉండడమే, నీ మనసులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడమే, అదే మోక్షం అని చెప్తున్నాడు. అంటే నువ్వు హాయిగా సుఖంగా జీవించడమే మోక్షము అని చెప్తున్నారు. మరి మనం హాయిగా సుఖంగా జీవించడానికి మనల్ని మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలో భగవద్గీత అంటే మనల్ని మనం ఎలా మార్చుకోవాలో తెలియచెప్పేదే భగవద్గీత.
మనం హాయిగా నిద్రపోవడానికి ప్రశాంతంగా ఉన్నప్పుడే హాయిగా నిద్రపోతాం కదా! ఎంతసేపు నిద్రపోయాము, ఎన్ని గంటలు నిద్రపోయామని కాదు. నిద్రపోయిన 2 గంటలు, 3 గంటలైనా ఎంత హాయిగా నిద్రపోయాము. అలాగే ఎన్ని గంటలు ధ్యానం చేశామని గాదు. నువ్వు గంట ధ్యానం చేయి, అరగంట ధ్యానం చేయి, 2 గంటలు ధ్యానం చేయి. నువ్వు ప్రశాంతంగా హాయిగా ధ్యానంలో కూర్చోగలుగుతున్నావా? అది ముఖ్యం. నిద్రైనా, ధ్యానమైనా మనం ఎన్ని గంటలు చేసామని కాదు. కాకపోతే ధ్యానం గంటలు గంటలు సాధన ఎందుకంటే, మనం ప్రయత్నపూర్వకంగా మనల్ని మనం మార్చుకోవడం కోసం. ఎంతసేపు కళ్ళు మూసుకొని ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఉంటామో, అప్పుడు మన మనస్సు ఈ వేట్లి మీదకి వెళ్ళకుండా మనం ప్రయత్నపూర్వకంగా మనల్ని మార్చుకోవడం. అయితే ఇప్పుడు ఈ వీటిలన్నిటిని విడిచిపెట్టి సంసారాలను విడిచిపెట్టేసి అడవుల్లోకెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ యొక్క ఈ మామూలు ప్రపంచంలో అక్కడున్నంత సేపు ప్రశాంతంగా ఉంటారటండి. ఈ మామూలు ప్రపంచంలోకొచ్చేసరికి ఇక్కడ నిలదొక్కుకోవడమే చాలా గొప్ప విషయం. మనం ఈ బాహ్య ప్రపంచంలో, ఈ సంసారంలో నిలదొక్కుకోవడమే చాలా గొప్ప విషయం. అందుకని ఈ సంసారంలో ఉంటూ మనల్ని మనం అంత శాంత స్థితిని పొందుకున్నప్పుడు నేను చెప్పాడు గృహస్థుడైన నిత్య సన్యాసియే అని చెప్పారు. ఒక శ్లోకంలో నిన్న మొన్న మనం చెప్పుకున్నాము. కేవలం ఆహ్, ఆహ్, మన యొక్క వస్త్రాల్ని మార్చినంత మాత్రాన కాదు, లోపల అంతరంగాన్ని మార్చుకోవాలి అని చెప్పారు. ఎవరైతే అంతరంగాన్ని మార్చుకుంటారో, ప్రశాంతమైన మనస్సును పొంది ఉంటారో, అంటే నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తూ, నిర్మల హృదయంతో మనోజయము, ఇంద్రియ జయము, ఏకాత్మ దర్శనము ఈ అన్నిట్లిని ఎవరైతే పొందుతూ ఉంటారో, వాళ్ళు గృహస్థుడైనా కూడా సన్యాసి, నిత్య సన్యాసియే అని చెప్పారు. అంటే మనం ఎవరిని తక్కువ చేయకూడదు. ఇప్పుడు వేషధారణ మార్చుకుని కాషాయ వస్త్రాలు ధరించిన అందరూ అలా ఉంటారని కాదు. అంటే అలా ధరించినంత మాత్రం చేతనే సన్యాసులని అనుకోవద్దు అని మనకి భగవానుడు వివరిస్తున్నాడంతే. వాళ్ళలో కూడా లోపల అంతరంగం మారకపోతే వాళ్ళు సన్యాసులు కాదు. కేవలం వేషధారణ మారినంత మాత్రాన. గృహస్థుడు వేషం మార్చకపోవచ్చు. కానీ లోపల అంతరంగాన్ని మార్చుకున్నవాడు గృహస్థుడైనా కూడా నిత్య సన్యాసియే అని మనకి చక్కగా వివరించారు. ఇవన్నీ మనం ఎప్పుడైతే వీటిల్ని వింటూ మనం కొంతవరకైనా ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి చాలా లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుందనమాట. నిన్నెవరో అన్నారు. మేడం ఫీల్ అయ్యి చెప్తున్నారు. నిజంగానే. నేను నిష్కామ కర్మ యోగం నాకు నిష్కామ కర్మ అని కూడా తెలీదండి అప్పుడు. నేను ధ్యానానికి ముందు నుంచి ఎప్పుడూ నేనేం చేసినా దాని నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేది కాదు. అలాగే చేసేదాన్ని. కాకపోతే అది నిష్కామ కర్మ అని నాకు తెలీదు కూడా. ఈ భగవద్గీత చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు తెలిసింది. ఓహ్! ఒక పూజ చేసినా, ఒక బయటకెళ్ళి ఏదైనా ఒక దానం చేసినా, ఒక ధర్మం చేసినా ఎప్పుడు దాని నుంచి ఎప్పుడు ఏది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాకపోతే నేను ఇంకొకటి ఏది నేర్చుకున్నానంటే, బయట చేసేదే కాదు, ఇంట్లో చేసే పనులు కూడా మనం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చేస్తే మనలో దుఃఖం ఉండదు అనేది నేను నేర్చుకున్నాను. ఈ భగవద్గీత ద్వారా అప్పుడు మనం ఎలా శాంతిగా ఉండగలుగుతాము అంటే, మనం ఇంట్లో చేసే పనులను కూడా మనం ఒక యజ్ఞంలాగే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనం మనం మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ పోయినప్పుడు, మనలో దుఃఖం పోతుంది అనేది నేను నేర్చుకున్న లెసన్. బయట అందుకే చెప్తున్నాను. నిజంగానే అనుభవంతోనే చెప్తున్నాను నేను. నన్ను నేను అలా మార్చుకున్న తర్వాతే నాకిది అర్థమైంది. అర్థమైన తర్వాతే నన్ను నేను మార్చుకున్నాను. లోక కళ్యాణ కార్యక్రమాలు ఇప్పుడు మనం ఏవో బయట ధ్యాన యజ్ఞాలని అయ్యని, ఇయ్యని ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటాము. మొదట ఏం చేస్తామంటే, దాని నుంచి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ తోనే చాలా మంది చేస్తారు. అది చేస్తే మనకి మంచి జరుగుతుంది. ఇది చేస్తే మనకి మంచి జరుగుతుంది.
అయితే ఓకే, మంచి ఎలాగైనా జరుగుతుంది మనకి. భగవద్గీతలోనే చెప్పాడు, నువ్వు ఆశించినా ఆశించకపోయినా నీకు వచ్చే ఫలం వస్తుందని. కానీ నువ్వు చేయాల్సింది మాత్రం ఆ ఆ ఫలాపేక్ష లేకుండా పని చేయమని చెప్పాడు. అంటే మనం చేయవలసింది అది, ఎక్స్పెక్టేషన్ లేకుండా మనకు రావాల్సింది ఎలాగా వస్తుంది. అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం నిష్కామ కర్మయోగాన్ని చక్కగా అవలంబించగలుగుతాం. అది అవలంబించిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం మనం. ఆ ధ్యానంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. మనం ఎన్ని సంవత్సరాలు సాధన చేసినది ఒక ఎత్తు అయితే, ఈ నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తూ సాధన చేసింది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. నేను అది అనుభవపూర్వకంగానే నేను చెప్తున్నాను. ఇది ఎంత ఫీల్ అయ్యే చెప్తున్నానండి. నిజంగా నేను ఇదంతా అంత కాకపోయినా ఎంతో కొంత నేను పొందుతున్నాను. దాని ద్వారా ఆ శాంతి అనేది ఎలా వస్తుందో నేను అనుభవిస్తున్నాను. మన భగవద్గీతలో భగవానుడు చెప్పిన దాన్ని మనం కొంతైనా ఆచరణకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే మనం ఎంతో హాయిగా జీవిస్తామన్నమాట. అయితే కేవలం చదివితే సరిపోదు, సాధన ఉండాలి. సాధన లేకపోతే మనం మన ఇంద్రియాలు కంట్రోల్లోకి రావు, మన మనస్సు కంట్రోల్లోకి రాదు. మనము శాంతిని పూర్తిగా పొందలేము. అందుకని సాధన చాలా అవసరం, ధ్యానం. అందుకే మనకి ఆత్మ సంయమన యోగాన్ని ఇచ్చాడు. మరి అన్ని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చాడు 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగం. అంటే నీ లోపలికి నువ్వు అంతర్ముఖం కమ్మని. ఇక్కడ ఫస్ట్ శ్లోకం చూద్దామండి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచ క్రియః. అంటే ఎవడు చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయను, అతడే సన్యాసియు యోగియు అగును. అంతేకాని అగ్నిహోత్రంను వదిలినవాడు కాని కర్మలను వదిలినవాడు కాని సన్యాసియు యోగియు ఎప్పటికీ కానేరడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు చూడండి మనకి ఈ శ్లోకం ద్వారా. ఎవరు చేయవలసిన కర్మలను, మనం చేసే పనులను ఫలాపేక్ష రహితంగా, అంటే ఫలాన్ని ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా చేస్తామో అతడే సన్యాసి యోగి కాగలడట. అప్పుడే మనం పూర్తి శాంతిని పొందగలుగుతాం. అంతేగాని అంటే అగ్నిహోత్రాన్ని వదిలేసి, అంటే ఒక సన్యాసిగా మారిపోయి కర్మల్ని విడిచిపెట్టేసి సన్యాసం తీసుకుంటే సన్యాసి కాదని మళ్ళీ చెప్తున్నారు అనమాట. అతను యోగి కాదు. యోగి అవ్వాలంటే నిష్కామ కర్మ యోగాన్ని అవలంబించిన వాడు తొందరగా యోగి అవుతాడు. ధ్యానంలో మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. అది ఇక్కడ మనకి వివరిస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి మొదట మనకి దాన్ని చెప్తున్నారు అనమాట. 2వ శ్లోకం చూద్దాం. యం సన్యాసమితి ప్రాహు యోగంతం వితి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఏం చెప్తున్నాడు అర్జున? దేనిని సన్యాసం అని చెప్పుదురో దానినే యోగమని ఎరుగుము. ఏలయనగా అంటే కోరికలతో కూడిన సంకల్పాలను వదలని వాడు ఎవడను యోగి కానేరడు. దేనిని సన్యాసం అని చెప్తారో దాన్నే యోగం అని చెప్తున్నారు. మనకి సన్యాసము అంటే మనం తెలుసుకున్నాం, దేనిని వదలాలో దానిని వదలడమే సన్యాసము అని. దాన్నే యోగము అంటారట. అప్పుడే మనం మంచి యోగాన్ని పొందుతాము. ఎందుకంటే కోరికలతో కూడిన మన యొక్క సంకల్పాలు ఉన్నంతసేపు యోగి అవ్వలేడు అని చెప్తున్నారు. అంటే ఆ నిష్కామ కర్మయోగాన్ని అవలంబించనంత వరకు పూర్తిగా మన లోపల మార్పు అనేది జరగదు. జరుగుతుంది, ధ్యానం చేస్తున్నాం, చాలా మార్పులు జరుగుతున్నాయి మనకి.
కానీ ఇంకా మంచి మార్పులు జరగాలి అంటే నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తూ మనం చేస్తున్నప్పుడు, ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఇంకా మంచి స్థితిలోకి వెళ్తాము, ఇంకా శాంతిగా జీవిస్తాము. అదే ఇక్కడ కోరికలతో కూడిన సంకల్పాలంటే నిష్కామ కర్మయోగాన్ని చేయమని చెప్తున్నాడు. ఆ సంకల్పాలను వదిలినప్పుడు అప్పుడు మనం నిన్న నిన్న నేను ఒక వీడియో విన్నానండి. చాలా బాగుంది. ఆ ఆయన ఇస్కాన్ గురువు అన్నమాట. చాలా చిన్న అబ్బాయి. ఎంత బాగా చెప్పాడో. పిఎంసిలో శృతి గారు ఆయన ఇంటర్వ్యూ చేశారు. నేను ఈ జూమ్ లో పెట్టాను. నిన్ననే ఆ వీడియో పెట్టాను. వినండి. ఎంత బాగా చెప్పారో. కృష్ణుడు గురించి, కృష్ణ భక్తి గురించి, అసలు భక్తి అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఆయన ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాము, నాకు ఇది కావాలి, మా అబ్బాయికి ఇది వస్తే నీకు కొబ్బరికాయలు కొడతాను, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే, మా అమ్మాయి పెళ్ళైతే నీకు ఆ ఏదో హుండీలో డబ్బులు వేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తానని మనం ఏం చేస్తున్నాం, భగవంతుడితో వ్యాపారం చేస్తున్నాము. ఆయన ఏం చెప్పాడు, మనం భగవంతుడితో వ్యాపారం చేస్తున్నాము. నాకు అది కలిగితే ఇది ఇస్తాను, ఇది చేస్తే అది ఇస్తాను అని భగవంతుడితో వ్యాపారం చేస్తున్నాము అని ఒక ఆమె, పళ్ళు అమ్ముకునే ఆమె, పళ్ళు అమ్ముకుంటుందటండి. కృష్ణుడి దగ్గరకు కృష్ణుడు ఆ అమ్మాయి ఆమె దగ్గర పళ్ళు కొనుక్కోవడానికని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇలా దోసెడు ధాన్యం తీసుకుని వచ్చి అలా తెచ్చేసరికి ఆ అమ్మాయి దగ్గరికి, ఆ పళ్ళు అమ్మాయి దగ్గరికి తెచ్చేసరికి చేతిలోంచి ఇలా మధ్యలోంచి కారిపోయి రెండు గింజలు మిగిలినాయి అంట. ఇలా పట్టుకుని వచ్చాడట. ఆమె ఏం చేసిందట, ఆ 2 గింజలనే తీసుకుని తన బుట్టలో వేసుకుని, చాలు నాకు ఈ 2 గింజలైనా చాలు, నీకు పళ్ళు ఇస్తాను అని చెప్పేసి ఇలాగా కృష్ణుడు దోసెలు పట్టినన్ని పళ్ళు ఇచ్చి ఆమె బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేస్తే అక్కడ ఏం చేసింది, అక్కడ ఆ 2 ధాన్యం గింజలకి నేను నీకు పళ్ళు ఇవ్వాలా అనలేదు, ప్రేమతో ఆయనకి సమర్పించుకుంది. ఆ 2 ధాన్యం గింజలనే తీసుకుని ఎంతో ఆనందంతో ప్రేమతో ఆ పళ్ళు, తనకి దోసెలు పట్టినన్ని పళ్ళు ఇచ్చేసింది. బయటకు వచ్చేసరికట ఆ 2 ధాన్యం గింజలు వజ్రాలు వైడూర్యాలుగా మారిపోయినాయి అంట ఆ బుట్టలో. అవన్నీ చూసింది. అయితే మళ్ళీ ఆయనకి నేను ఇచ్చే పళ్ళనే ఆయన తీసుకుంటున్నాడు, భగవంతుడు తీసుకుంటున్నాడు కదా, తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఈ పళ్ళు మళ్ళీ వజ్రాలు వైడూర్యాలు ఇవి నాకెందుకు, ఆయన యొక్క ప్రేమ కావాలి కానీ నేను అని తీసుకెళ్లి మళ్ళీ అట్లా అడవిలోకి వెళ్ళి మొత్తం ఆ వజ్ర వైడూర్యాలను అక్కడ ఉంపేసి మళ్ళీ పళ్ళ పొట్టలో నిండా పళ్ళు ఎత్తుకుని మళ్ళీ రోజు వచ్చిందంట. అది అంటే భగవంతుడు ప్రేమని మనం కోరుకోవాలి, అది భక్తి అని. ఇంకా చాలా 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 బాగుంది ఇంటర్వ్యూ. అందరు కూడా వినండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నేను ఈ మన గ్రూప్ లో పెట్టాను ఆ వీడియోని. ఎంత చక్కగా అన్ని విషయాలు వివరించారో. అంటే మనం అలా ఉన్నాము. గత జన్మ సంస్కారాలు మనల్ని మనం మార్చుకుంటూ ప్రయత్నపూర్వకంగా మనం జ్ఞానాన్ని పొందుతూ మనల్ని మనం మార్చుకుంటూ ఉండడమే మనం చేయవలసిన పని, అంతే. ఇక్కడ కూడా ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు యోగము, అదే యోగము అని చెప్పి మనకు చెప్తున్నారనమాట. ఇంకొక శ్లోకం చూద్దాం, 3వ శ్లోకం. ఆరుర్మోక్షుర్ మునేర్ యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. యోగమును అంటే జ్ఞాన యోగము లేక ధ్యాన యోగము ఏదైనా ఎక్కదలిచిన పొందకోరిన వాడు మునికి కర్మ సాధనమనియు, దానిని బాగుగా ఎక్కినట్టి మునికి కర్మ నివృత్తి సాధనమనియు చెప్పబడినది. అంటే మనం ఈ ధ్యానాన్ని పొందాలి అనుకుంటే ఈ కర్మయోగం అనేది ఒక సాధనంగా, మనకి నిష్కామ కర్మ అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మనం ధ్యానంలో మంచి స్థితులకు వెళ్ళాలి అంటే
నిష్కామ కర్మయోగం అనేది ఒక సాధనలాగా ఉపయోగపడుతుంది. అందుకని ధ్యాన యోగము, జ్ఞాన యోగము 2 కూడా అవసరమే. నిష్కామ కర్మయోగము కూడా అవసరమే. అందుకే మనకి భగవద్గీతలో నిష్కామ కర్మ గురించి చెప్పాడు, ధ్యానం గురించి చెప్పాడు, జ్ఞానం గురించి చెప్పాడు. ఇంకా ముందు ముందు భక్తి అంటే ఏంటో చెప్తాడు. మనం అనుకునే భక్తి కాదు. నిన్న నేను ఆ వీడియోలో భక్తి గురించి విన్నాను. భగవద్గీతలో ఏది చెప్పాడో ఆయన అదే వివరించారు భక్తి అంటే. మ ఎందుకంటే మీరు గుళ్ళు చుట్టూ తిరిగేసి, కొబ్బరికాయలు కొట్టేసి, ప్రదక్షిణాలు చేసేసి, ఇది కావాలి, అది కావాలి అని కోరికలతో ఇది చేసింది భక్తి కాదు అని నిన్న ఆయన కూడా ఆ స్వామి కూడా చెప్పారనమాట. అంటే మనం దేనికోసం చేస్తున్నాం? మన కోరికల కోసం మనం చేసి దాన్ని భక్తి అని ముసుగేసుకుంటున్నాం. దయచేసి ఎవరు నన్ను ఆ! తప్పుగా అర్థం చేసుకోవద్దు. కోపం పడొద్దు ఇలా చెప్పానని. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది. నిన్న సునీత మేడం చెప్పారు. ఎంత చక్కగా చెప్పారో సెల్ఫ్ చెక్ గురించి. విన్నాను మేడం, సునీత మేడం. మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత మారామో, ఇంకా ఎంత మారాలి, మనల్ని మనం మార్చుకోవడానికే మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే మనకు నేర్పించేది ధ్యానం, భగవద్గీత ఏదైనా మన గురువు మనకు నేర్పించేది అదే. ఎప్పుడు మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని ఇలా చూపిస్తే 4 వేళ్ళు, మిగిలిన 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. అందుకని వాళ్ళు ఇంకా ఇలా మారాలి అని ఎదుటి వాళ్ళ గురించి విమర్శించే కన్నా, మనం ఎంత మారాము, మనం ఎంత మారాలి అనే దాన్ని గురించి మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మ విచారణ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. అప్పుడు ఎవరినైనా ఏదైనా మనం ఒకవేళ పొరపాటుగా మాట్లాడేస్తూ కూడా ఉంటాము. అయినా మళ్ళీ మనల్ని మనం ఒకసారి నేనేం మాట్లాడాను అని మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకుని ఇంకొకసారి మనం ఆ పొరపాటు జరగకుండా అలా మాట్లాడకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ఆ విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలి. అసల ఈ ఈ అనారోగ్యాలు ఇవన్నీ పెద్ద విషయమే కాదండి. ఎప్పుడైతే మన లోపల మనకి మనశ్శాంతి మనసులో 90% మనకు అనారోగ్యాలు ఎందుకొస్తున్నాయి అంటే, మన మానసిక ప్రశాంతత లోపం వల్లే వస్తున్నాయి. మన టెన్షన్స్ వల్ల, మన ఒత్తిడి వల్ల, మనం హ్యాపీగా జీవించలేకపోవడం వల్ల, లోపల అంతర్సుఖం లేకపోవడం వల్ల అనారోగ్యాలొస్తున్నాయి. సైకాలజీ ప్రకారం కూడా చెప్పిందదే. ఎప్పుడైతే ధ్యానం చేస్తే ఎందుకు మనకి అనారోగ్యాలు తగ్గుతున్నాయి అంటే, ధ్యానం చేస్తే మనం ఆ ప్రశాంతతని పొందుతున్నాం కాబట్టి మన హెల్త్ ప్రాబ్లమ్స్ మెల్లిమెల్లిగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళు కూడా ఈ సాధన ద్వారా, ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మెల్లిమెల్లిగా వాటిని క్యూర్ చేసుకోగలుగుతున్నాం. కాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి మనం. చివరి శ్వాస వరకు కూడా మనం అలాగే ఉండాలి. అదే నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. కొన్నుంటాయి. కొన్ని కర్మానుసారం మన ఈ శరీరం మీద అనుభవించాల్సినవి ఉంటాయి. నిన్న చెప్పుకున్నాం గదా! మన కర్మల్ని మనమే అనుభవించాలి. ఆ రామదాసు విషయంలో కూడా రాముడు ఆ కర్మ పూర్తయితే కానీ సహాయం చేయలేకపోయాడు అని. అలాగే మనకైనా సరే సహాయం చేయడానికి ఎప్పుడూ భగవంతుడు సిద్ధంగానే ఉంటాడు. అందుకే ఆయన్ని సుకృత్ అని చెప్పారు. అంటే ఏది ఆశించకుండా ఎప్పుడు ఇద్దామనే చూస్తాడు మనకి. కాకపోతే మన యొక్క పాపపుణ్యాల ఫలాలు ఉన్నాయి గదా! వాటిల్ని మనం పూర్తి చేసుకుంటే గాని ఇవ్వడు. వాటిల్ని భగవంతుడు తీసుకోడు. అందుకని ఎప్పుడు పూర్తయిపోతుందా వీళ్ళ కర్మ, వీళ్ళకి ఎప్పుడు ఇద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడట. దానిని మనం ఎప్పుడూ కూడా మనం ఏంటంటే సాధన మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు మనం ఇంకా ఎదగడానికే ప్రయత్నించాలి గానీ, ఇంక చాలు చాలా తెలిసేసుకున్నాను, చాలా సాధన చేసేసానని ఎప్పుడూ ఆగిపోకూడదు. మనం చివరి శ్వాస వరకు కూడా
మనం ఈ సాధన చేస్తూ ఉండాలి. ఈ ఒక్క శ్లోకం చెప్పేసుకుని ఆగిపోదామండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఎవరిని ఎవరు ఉద్ధరించుకోవాలి? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ మనల్ని మన బయట వాళ్ళు, మన బంధువులు, మన ఇంట్లో భర్త, పిల్లలు, వీళ్ళందరూ మనల్ని ఓకే ఈ బాహ్య ఈ ఈ ఈ బాహ్య శరీరానికి వాళ్ళందరూ రక్షకులే. మనల్ని మనల్ని కాపాడుతూ ఉంటారు. కానీ మన అంతరంగానికి మాత్రం మనమే రక్షకులం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎలాగా? మన మనస్సే మనకి మిత్రుడు. ఎలాగా? మనం బయట వాటిని బయటకు పంపించేసి బయట వాటిని లోపలికి తీసుకోకుండా ఈ ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే వాటిల్ని బయట వాటిని లోపలికి తీసుకోకుండా ఉన్నప్పుడు మన మనస్సే మనకు మిత్రుడు అవుతాడు. మళ్ళీ మన మనస్సే ఆ ఇంద్రియాల ద్వారా ఈ అరిషడ్ వర్గాలని మన లోపలికి తెచ్చుకుంటే మన మనస్సే మనకు శత్రువు అవుతుంది. మిత్రుడైనా శత్రుడైనా మన మనస్సే. బయట ఉన్న వాళ్ళు మిత్రులే, కానీ వాళ్ళు పూర్తిగా మనకి న్యాయం చేయలేరు. ఎంత మిత్రుడైనా, అలాగే ఎంత శత్రువుగా భావించినా వాడేం మనకు అన్యాయం చేయలేడు. మన అంతరంగానికి న్యాయం చేసుకున్న అన్యాయం చేసుకున్న మనమే, మన మనస్సే. అందుకనే ఆ మనస్సుకి ఎవరు మనకి మిత్రులు, ఎవరు మనకి శత్రువులు అంటే మన మనస్సే. మనం ధ్యానం చేస్తే మన మనస్సే మనకి మిత్రుడు. ధ్యానం చేయకపోతే మన మనస్సే మనకి శత్రువు. ఎందుకంటే ధ్యానం చేస్తే మన మనస్సు మన ఆత్మ యొక్క అధీనంలోకి వస్తుంది. ఇంద్రియ నిగ్రహం జరిగి మనస్సుని జయించగలుగుతాము. ఆ మనోజయం జరిగినప్పుడు ఏమవుతుంది? ధ్యానం చేస్తే మన మనస్సు మనకు మిత్రుడు. ధ్యానం చెయ్యకపోతే ఏమవుతుంది? మనం మనస్సుని జయించలేము, ఇంద్రియాల్ని జయించలేము, మనస్సుని జయించలేము. హృదయము ప్రశాంతత నిర్మలంగా ఉండదు. అప్పుడు ధ్యానం చేయకపోతే మన మనస్సే మనకు శత్రువు అవుతుంది. ధ్యానం చేస్తే మన మనస్సే మనకి మిత్రుడు అవుతుంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మైవ ఆత్మను బంధురాత్మైవ రిపురాత్మనః. ఎవడు తన మనస్సును తాను జయించుకొనునో అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువుగా ఉంటుంది. జయింపనిచో అదే శత్రువుగా నుండును. అదే ఇక్కడ చెప్పారు. మన మనస్సే మనకి బంధువు, మన మనస్సే మనకి శత్రువు. మిత్రుడు. ఇక్కడ ఈ శ్లోకం కాదు, నేను వేరే శ్లోకం చెప్పాను. తన్ను తానే ఉద్ధరించుకోవాలి, తన్ను అధోగతి కొనకూడదు. ఎలా అనగా ఇదే ఇంద్రియాలను జయించో తను తానే బంధువు, తనకు జయింపకపోతే తనకు తానే శత్రువు. దరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మయో ఆత్మనో బంధురాత్మయో రిపురాత్మన అంటే తన్ను తానే ఉద్ధరించుకోవాలి, తన్ను అధోగతి పొందించుకోకూడదు. మనల్ని మనమే. ఎవ్వరు మనల్ని దీనస్థితులకి హీనస్థితులకి బయట ఉన్న వాళ్ళు ఎవరు తీసుకెళ్ళట్లేదండి, మనమే తీసుకెళ్తున్నాం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు. ఇంద్రియాలని మనస్సుని జయించాలి. ఎవరైతే ఇంద్రియాన్ని మనస్సుని జయిస్తారో వాళ్ళ మనస్సే వాళ్ళకి బంధువు. ఎవరైతే ఇంద్రియాలని మనస్సును జయించరో వాళ్ళ మనస్సే వాళ్ళకి శత్రువు. ఇక్కడ శత్రువులు మిత్రులు ఎక్కడున్నారు అంటే మనలోనే ఉన్నారు. అందుకని బయటకు ఈ ఇంద్రియాల ద్వారా బయట నుంచి వచ్చే వాటిని బయటకు నెట్టేయండి అని అందుకే చెప్పారు. బయటకే నెట్టివేసి మనల్ని మనం హాయిగా ప్రశాంతంగా ఉంచుకోవాలంటే బయట ఉన్న దాన్ని లోపలికి తీసుకోకూడదు. మన కళ్ళతో చెవులతో ఉంటాము. ఏదో చెప్తారు, ఎవరెవరో ఏదేదో చెప్తారు. చెప్పిన దగ్గర నుంచి లోపల మెదిలిపోతూ ఉంటుంది ఆ విషయాల గురించి.
ఇప్పుడు చూడండి, మనం ఎవరి గొడవకి ఏం వెళ్ళకపోయినా గానీ, ఎవరో మనల్ని ఏదో అన్నారని ఎవరైనా చెప్పారనుకోండి, మనం వినలేదు. వినకపోయినా ఇంకొకళ్ళొచ్చి చెప్పారు. "నువ్వు వినలేదు కానీ నిన్ను పలానా వ్యక్తి ఇలా మాట్లాడాడు" అని చెప్తే ఇంక మనం దాన్నే లోపల మామూలుగా ఉండదు. కదండీ! ఇంకా లోపల దాన్నే గుంజుకుంటూ ఇలా మాట్లాడాడా అని మనం స్వయంగా చెవుల ద్వారా ఆ వ్యక్తి అన్న మాటని డైరెక్ట్ వినకపోయినా, మధ్యలో ఉన్నవాడొచ్చి ఒకటేస్తాడో, 2 తీస్తాడో, చెప్తాడు మనకి. చెప్పేసరికి ఇంక లోపల ఓ బాధ. అలాగే కళ్ళతో చూసినవి, అలాగే మన నోటి ద్వారా అందుకే ఆహారాన్ని కూడా నోటి ద్వారా మనం మాటల్ని వదులుతాము. అలాగే ఆహారాన్ని తీసుకుంటాము. ఈ 2 విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మాటలు మాట్లాడే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆహారం తీసుకునే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. 2 రకాలు నోటికి జాగ్రత్త. కళ్ళుకి చూసేదే, చెవుకి వినేదే. కానీ నోటికి అడ్డమేం చెప్తా లోపలేసేత్తాం. అదేయకూడదు. అలాగే మనం మాట్లాడే మాటల్ని కూడా లోపల నుంచి వచ్చే మనం మాట్లాడే మాటల్ని కూడా ఎరుకతో మాట్లాడాలి. జాగ్రత్తగా ఉండాలి. నోటి మీద ధ్యాస ఉండాలి. మనం ఎంత చక్కగా మనం నిర్ణయం తీసుకుంటే అంత చక్కగా వెళ్తుందండి. నేను గార్లిక్ గురించి చెప్పానో లేదో, వెల్లుల్లి గురించి చెప్తూ ఉంటానెప్పుడు. వెల్లుల్లి తినొద్దు, తినొద్దు అని. అంటే అది మనల్ని ఆ రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మాంసాహారం తమోగుణము, ఒక జీవహింస, తమోగుణం. చాలా మంది మాంసాహారాన్ని విడిచిపెట్టేస్తున్నారు కానీ, ఇంకా వెల్లుల్లిని అందరూ విడిచిపెట్టట్లేదు. వెల్లుల్లి ఎందుకంటే మన మనసుకి, మన యొక్క సాధనకి బా వెల్లుల్లిని వదిలేయడం వల్ల మన సాధనలో ఇంకా ముందుకెళ్ళగలుగుతాము. మన మనసు ప్రశాంతంగా ఉండడంలో కూడా చాలా హాయిగా ఉంటుంది వెల్లుల్లి మానేస్తే. ఎందుకంటే వెల్లుల్లి రజోగుణం. రజోగుణాన్ని ప్రేరేపిస్తుందంట. దానివల్ల మనం మనస్సుని ప్రశాంతంగా కొంచెం కోల్పోతూ ఉంటాం వెల్లుల్లి వల్ల. దాని గురించి మనం వెల్లుల్లిని విడిచిపెట్టేసినప్పుడు ఇంకా మంచి స్థితిలోకి, సాధనలో మంచి స్థితిలోనికి ఎళ్తాం. అంటే చాలా నిర్ణయం తీసుకోవడం అనేది మనం అనుకుంటాము. అందరికి కుదురుతుందా? బయటికెళ్తాము, ఆ పనులు చేస్తాం, ఎక్కడికో వెళ్తూ ఉంటాము. బయటికెళ్ళినప్పుడు ఎలా కుదురుతుంది? ఇలాగ మనం అనుకుంటూ ఉంటామండి. కానీ నిజమే ఒక్కొక్కప్పుడు కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు జర్నీలో ఉందండి. ఇక్కడి నుంచి మండపేట నుంచి బయలుదేరి హైదరాబాద్ ఎళ్తున్నాం. కార్‌లో ఎళ్తున్నాం. మధ్యలో డాబాలే ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్‌లే ఉంటాయి. ఒకవేళ వెజ్ రెస్టారెంట్ ఉంటే గనక మనం అక్కడ ఏదైనా వెల్లుల్లి లేకుండా చేయించుకొని తినొచ్చు. కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ఉంటే మనం అసలు తినలేం. ఆ పూట ఫ్రూట్సే తినేస్తాను నేను. లేకపోతే ఇంటి నుంచి ఏదైనా బాక్స్ తీసుకెళ్ళిపోతాను. వచ్చేటప్పుడైతే మరి అటు నుంచి వచ్చేటప్పుడు ఫ్రూట్సే తినేస్తాను. తినను. అవకాశం ఉంటేనే తింటాను. అలా ఉండిపోతాను కూడా. ఒక్కొక్కసారి అలాగే తినకుండాను ఉండిపోతున్నాను. అయితే కానీ మనకి ఎక్కడికెళ్ళినా, ఎవరింటికెళ్ళినా ఎంత బాగా అంటే కొత్త వాళ్ళండి మొన్న. మా చెల్లిగారి అమ్మాయి మ్యారేజ్ అయింది. వాళ్ళు హైదరాబాద్ అక్కడ వ్రతం రిసెప్షన్ ఉందని ఎళ్ళాం. ఎళ్తే వాళ్ళు నేను నేను వెల్లుల్లి తిననని ఆళ్ళకి తెలుసు. ఎందుకంటే బట్టలు షాపింగ్ తిరిగినప్పుడు నేనెక్కడ బయట వెజిటేరియన్ రెస్టారెంట్‌కెళ్ళినా సరే అక్కడ మనకి జైన్ మీల్ అంటే ఇస్తాడు. వెల్లుల్లి లేకుండా జైన్ మీల్ ఇస్తాడు. మనం అడగాలి. జైన్ మీల్ కావాలని. జైన్స్ ఉల్లి, వెల్లుల్లి కూడా తినరండి. ఆ జైన్ మీల్ తెప్పించుకొని తినేదాన్ననమాట. వాళ్ళు చూసారు. అది గుర్తుపెట్టుకొని నేను తినని నా కోసం హ్మ్. రె రో అక్కడున్న 2 రోజులు ప్రతి పూట ఇంట్లోనూ వెల్లుల్లి లేకుండా 2 కూరలు చేయించి పెట్టి, మీకోసం లోపలున్నాయండి కూరలు. మీరు తినండి మీరు అని చెప్పేసి నాకు తెచ్చి ఇచ్చేవారనమాట. చూడండి ఎంత మనకి
ఇప్పుడు మన నిర్ణయం మార్చుకోవడానికి మనం భయపడతాం, కానీ మన నిర్ణయం మార్చుకుంటే ప్రతి చోట కూడా మనకి వెల్కమ్ చెప్పేవాళ్ళు ఉంటారు. మనల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు. మన యొక్క నిర్ణయాన్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అని నాకు ఎంత స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ప్రతి పూట కూడా నాకు మీకోసం లోపల 2 కూరలు చేయించాను. అవి తినండి, మీరు తినరనని చాలా అలర్ట్‌గా అంత హడావిడిలో నిజంగా అంత బిజీలో కూడా ఆ విధంగా నాకాళ్ళు చేయించి పెట్టారు. అంటే మనల్ని గౌరవిస్తారు. మన యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తారు. అందుకని ఎవరు భయపడొద్దు. మీ అంతటిగా మీకు వదిలేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా వదిలేయొచ్చు. ధైర్యంగా వదిలేయొచ్చని నేను చెప్తున్నానండి. ఆ వదిలినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎంత హాయిగా ఉంటుందో గార్లిక్ వదిలేయడం వల్ల వదిలేస్తేనే మనకు సగం మనసు ప్రశాంతం అయిపోతుంది. ధ్యానంలో ఇంకా మంచి స్థితులకి వెళ్ళగలుగుతాము. ధ్యానం చేయనప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఈ విధంగా మనల్ని మనం ప్రయత్నపూర్వకంగా ఒక్కొక్క మార్పు చేసుకుంటూ ఉండాలంతే. అందరూ గ్రేట్ మాస్టర్సే. అందరిలోనూ అనంతమైన జ్ఞానం ఉంది. మనకు చెప్పాడు భగవద్గీతలో. ఆల్రెడీ మీరు దైవత్వాన్ని పొందున్న వాళ్ళే. మీరు దైవమే ఆత్మస్వరూపులే. మీరు కొత్తగా ఏం పొందాల్సింది లేదు. అజ్ఞానాన్ని తొలగించుకుంటే సరిపోతుంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మనం చేయవలసింది అని భగవద్గీతలో చెప్పాడు. ఆల్రెడీ మనం అదే. అందరూ గొప్ప వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరు తక్కువ వాళ్ళం కాదు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది భగవద్గీత సారం. ఏంటంటే మన మనసు తీసుకునేది మన ఆ ధ్యానంలో కూర్చున్నంత సేపు కూడా, ఎందుకంటే మనం ఏది బయట నుంచి తీసుకోం కదా అప్పుడు. అప్పుడు ఏ ఆలోచన లేవు కదా. మన మనసు మన స్వాధీనంలో ఉంటది అప్పుడు. ఇప్పుడు ఈ రోగాలు గాని ఏదైనా మనకున్న రుగ్మతలు ఏదైనా తగ్గిపోవడానికి కారణం కూడా అదేనండి. మనం ఎక్కువ బయట నుంచి మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో వాటినన్నిటిని మనం ఆహ్వానించుకుంటున్నాం. ఆ స్థితి లేకుండా ఈ ధ్యానంలో ఎక్కువసేపు మన ధ్యానాల్లో ఉంటున్నామో అప్పుడే మనం తగ్గించుకోగలుగుతున్నాం. అది. మళ్ళీ ఇంకోటి సంసారంలోని నిర్మాణం అని చెప్పారు చూడండి. మనం లేకపోతే జరగదు, ఇంక ఇల్లు జరగదు అని చెప్పని అనుకుంటే ఎలాగుంటదంటే ఒక బల్లి గోడ కతుక్కొని ఉందంటండి ఒక బల్లి. అది ఎన్నాళ్ళు ఉంటే అంత కదలకుండా అలాగే ఉందంట. ఇంకొక బల్లి వచ్చి ఇంకా అలాగే ఎన్నాళ్ళు ఉంటావు ఆ గోడ కదుక్కొని, ఆ షికారుకి వెళ్దాం రమ్మనంటే, అమ్మో ఈ గోడ పడిపోద్ది నేను కదిలితే, ఈ గోడని అంటి పెట్టుకొని ఉన్నాను అన్నదంట. అది అలాగే మన సంసారంలో మనం లేకపోతే ఇంక ఏమీ జరగదు. ఇంక మనం ఈ చెప్పని అంటి పెట్టుకొని ఆ సంసారంలో ఉండి ఆ బాధలు అన్నీ మీదేసుకొని ఇంకా అలా జరుగుతా ఉంటది. ఆ బల్లిలాగా అవుద్దండి. ఇంకా అదంతా నెత్తి మీద వేసుకుంటే. అవునవును. కరెక్టే మేడం. నిన్న చెప్పిన కథ కూడా బాగుంది మేడం. మీరు నిన్న కథ చెప్పారు కదా! ఏకాదశి. ఆ! ఏకాదశిదండి. అవునండి. ఆ! అది కూడా చాలా బాగుంది కదా! అవునండి. అవునండి. ఇలాంటి కథలు చాలా ఉంటాయండి నా దగ్గర. సమయానికి ఏవి గుర్తొస్తా ఉంటాయి. ఆ! ఇది ఏంటంటే ఈ భగవద్గీత జరిగేటప్పుడు కూడా దీన్ని బట్టి ఏదో ఒక కథ ఏదైనా గుర్తొస్తా ఉంటాయండి. సామెతలు గాని అలాంటివి గుర్తొస్తా ఉంటాయి. క్లాస్ అయిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత మీరు ఆ కథ చెప్తూ ఉండండి మేడం. ఓకే అండి. చెప్తా. ఓకే అండి. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మేడంతో మాట్లాడండి. భగవద్గీత ఎలాగుందో చెప్పండి. నమస్తే రాజ్య మేడం. నమస్తే అండి. అనుకున్న మేడం నమస్తే. మీరు చెప్పి భగవద్గీత చాలా చాలా బాగుంటుంది. దానికి కథలు వెళ్తుంటే ఇంకా బాగుంటుంది. అదే పెట్టిన క్యాసెట్ విన్నాను మేడం నేను. అందులో చాలా చాలా జ్ఞానం ఉంది. మీరు చెప్పినట్టుగా ఆ పళ్ళు ఇచ్చినప్పుడు అమ్మా అని కేకేస్తాడండి కృష్ణుడు ఆవిడ్ని. అవునండి. అదే అమ్మా అని కేకేసినందుకు నన్ను మళ్ళీ అమ్మా అని కేకేస్తాడు కదా అని మళ్ళీ పట్టుకుని వెళ్ళిందంట. నేను ఆ కృష్ణుడి చేతే అమ్మా అని అనిపించుకోగలిగాను నేను అని మళ్ళీ
మళ్ళీ పట్టుకుని వెళ్ళిందంట ఆ పళ్ళు. అప్పుడు మళ్ళీ అమ్మా అని నన్ను కేకేసాడు అంత ప్రేమగా కృష్ణుడు. నాకు ఈ డబ్బు ధనం ఈ మణులు మాణిక్యాలు ఎందుకు అని అవన్నీ పాడేసి శుభ్రంగా మళ్ళీ పళ్ళు పట్టుకుని వెళ్ళిందంట. మళ్ళీ నన్ను కేకేస్తాడు అమ్మా అని. అలాగా ప్రతి దాని గురించి కూడా మనం ఆశించడం కన్నా మనం కూడా కొంత మారడం మంచిది. దీనికి ఒకటి ఉదాహరణ చెప్తాను నేను. అయితే ఈ యాసంకాలం వచ్చేసింది కదా! ఎండలు ఎక్కువగా కాసేస్తున్నాయి అని శైలజ సార్‌ని నేను అన్నాను. సారు పొద్దున్నే మార్చేయండి టైము అని చెప్పాను. అంటే అప్పుడు మళ్ళీ నేను ఆలోచించుకున్నానన్నమాట. ఏంటి అంతమందిని నేను మార్చమని చెప్పడం ఏంటి అసలను? నేనే మారాలి కదా! నేను మారితే బావుంటది కదా! అనేసి 3కే లెగిసిపోయి నేను అంటే పూజ చేసుకుంటాను నేను పొద్దుటేని. ఆ పూజకి ఎండెక్కిపోయి ఎలిగొచ్చేస్తే మనసు ప్రశాంతంగా దండం పెట్టుకున్నట్టు ఉండేది కాదు. అయితే నేనే 3కి లేసిపోయి నా పని చేసేసుకుని నేను దండం పెట్టేసుకుని జ్ఞానంలో కూర్చుంటుంటే 4:30కి జ్ఞానంలో కూర్చుంటే ఇంక ఎంత ప్రశాంతంగా ఉంటుందో మేడం నిజంగాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ జ్ఞానం అయ్యాక ఇప్పుడు స్నానం చేసి దండం పెట్టుకోవాలంటే అది బాగోలేనట్టుగా ఉండేదిమాట. అందుకని నేను ఇంట్లో పనులు ఉంటాయి కదండి. అది ఆ! కంగారు కంగారు ఉంటది. కంగారుగా దండం పెట్టుకున్నప్పుడు ఇలా పిలుస్తుంటే అది అది దాన్ని బట్టి నేను అనుకున్నానన్నమాట. ఏయ్! ఒకళ్ళని మారమని మనం చెప్పడం కాదు. మనమే మారితే బావుంటది అని అలా మార్చుకుంటే నా టైం నేనే మార్చుకుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు కూర్చొని ఎంతసేపు కూర్చుంటేనన్నా నాకింకా మనసు ఇంకెక్కడికి ఎళ్తలేదు. లేపోతే ఇంకా అయ్యో! పనుండిపోయింది లెగాలి, స్నానం చేయాలి, దండం పెట్టుకోవాలి. ఇందులో ఉండిపోయేది మనసు. ఆ! అది అలా చాలా బావుంది మేడం. మనమే మార్చుకోవాలి ఏదైనా సరే. ఎదురోళ్ళని మారలేదు అని అనక్కర్లేదు. మనది మనం మార్చుకుంటే మనకు చాలా బాగా అందులో కంట్రోల్ అవుతా ఉంటది. బావుంది. మీరు చెప్పే విధానం చాలా బావుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడతారండి? ధ్యానాల్లోనే ఉన్నారా ఏంటండి? నమస్తే అమ్మా అన్నపూర్ణ గారు, నమస్తే. నమస్తే మేడం. ఆ చాలా బాగుందమ్మా, అద్భుతంగా ఉంది. ఇవాళ చెప్పింది అన్నీ ప్రతిదీ కూడా మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి, ఈ రకంగా మన ఆహార విధానం ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు. ఆహారం తీసుకునేటప్పుడు అదే ఆ ఈ ఈ నాకు కొంచెం అనుభవాలు ఏంటంటే, నేను ఎక్కడ కూడా ఆహారం లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే ఒక బిస్కెట్ ప్యాకెటో లేకపోతే అరటిపళ్ళు ఎక్కువగా తీసుకెళ్తా. అరటిపళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ మనకు కుదరకపోతే ఆ 2 అరటిపళ్ళు తినేసి ఎక్కువగా హోటల్స్ కూడా ప్రిఫర్ చేయకుండా అరటిపళ్ళు తినేసి మెదలకుండా ఊరుకుంటాను. అది కాకుండా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆకలి కూడా చాలా తక్కువ అమ్మా, చాలా తక్కువ వేస్తుంది ఆకలి. అందుకని ఆకలికి తట్టుకోగలుగుతాం. నాకు అనిపించదు తినాలి ఇంత ఇది చేయాలని కూడా అనిపించదు అనమాట. ఒక సంవత్సరం అంతా ఒక్క పూటే తిన్నా నేను. ఇప్పుడు మళ్ళీ ఈ ఈ మనం ఈ చక్రాస్ మళ్ళీ ఇది చేస్తున్నాం కదా, ఈ మణిపూరక చక్రం దగ్గర ఇప్పుడు కొంచెం కొంచెం ఆకలి అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అంత ముందు వరకు ఏం చేసేదాన్ని, ఒక్క పూట తినేదాన్ని. ఒక 11 గంటలకు అట్లా తినేసి రాత్రిపూట ఏదో కాస్త ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి తినేదాన్ని, మెదలకుండా వదిలేసేదాన్ని. ఇప్పుడు కూడా ఎక్కువ 2 పూటలే తింటా, 3 పూటలు తిన్ను. ఏదైనా తిన్నా కూడా లైట్గా రాత్రిపూట చాలా కొంచెంగా ఒక చపాతీనో 2 చపాతీలు అలా తింటాం. కొద్దిగా లైట్గా తింటాం అనమాట. ఇది మనం దేనికి చెప్తున్నానంటే, మనం ఈ సాధన చెయ్యగా ఏమవుతుందంటే ఆహారం మీద కూడా మనకి మక్కువ తగ్గిపోతుంది. మక్కువ తగ్గిపోయి ఆహారం తీసుకోవాలన్న ఇది కూడా ఉండదు. ఆ విషశక్తిని ఎక్కువ తీసుకుంటాం. అది అది చాలా మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. మనకి అనుకూలంగా కూడా పరిస్థితులు మారుతాయి, అక్కడ మనతో పాటు అక్కడ మారుతాయి. ఇంకోటి ఏంటంటే, ఇతరులను మనం మార్చాలనుకోవటం కంటే కూడా వాళ్ళు మారాలి అని కోరుకుంటే సరిపోతుంది. మనం ఎంతవరకు మారగలము అనేది అది చక్కగా చెప్పారు. ఎంతవరకు మనం మనల్ని మార్చుకోగలిగితే ఆ స్థితికి వెళ్ళగలం. ఆ కృష్ణుడు సంగతి కూడా అది ఎప్పుడో చదివాను నేను, అది కూడా గుర్తుంది. మీరు చెప్తుంటే ఇంకా వివరంగా మళ్ళీ గుర్తు చేశారనమాట. ఆవిడ తెచ్చి ఆ బొడ్లు పోయేట అంటే పళ్ళు ఇవ్వటము, బొడ్లు తెచ్చి కృష్ణుడు పోయటం, ఆ చిన్ని కృష్ణుడు
అది అక్కడ ఉన్నట్టు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది నాకు. అద్భుతం. ఆ కృష్ణుడిని మళ్ళీ నేను కళ్ళ ముందుకు తెచ్చుకున్నట్టుగా ఆ చిన్ని కృష్ణుడే మనం చెప్తాం కదా, చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సందేశాయతులను సరిమువ్వ గజ్జెలు చెన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు అన్నట్లుగా ఆ చెన్ని కృష్ణుడు నాకు ఎదురుగా కనపడినట్టుగా అనిపించింది అది చెప్పేటప్పుడు. ఆ ఇంటర్వ్యూ వినండి మేడం, ఈ గ్రూప్ లో పెట్టాను నిన్న. ఆ, చాలా బాగుంది. అదే వింటాను. బాగుంది. ఇందాక యశోద్ గారు చెప్పినట్టు యశోద్ గారు 3 గంటలుగా అది ఆ పిచ్చి అలవాటు నాకు కూడా ఉంది. ఆ భగవంతుడిని పూజించాలి, ఆ తెల్లవారుజామునే దీపం వెలిగించాలనే ఒక కాన్సెప్ట్ ఉండేది నాకు. ఆ కాన్సెప్ట్ తోటి ఏం చేసా, మామూలుగా ఎప్పుడు 3 గంటలకే లేసి ఇచ్చేసేదాన్ని. ఎప్పుడన్నా ఒక రోజు లెగవకపోతే నన్ను వచ్చి లేపుతారు, ఎవరో ఒకళ్ళు లేపుతారు. అంటే ఇంట్లో వాళ్ళు కాదు, లెగు అని లేపుతారు. అది. లేసి ఇంకప్పుడు నా పనులు నేను చేసుకుంటా, బద్ధకించకుండా చేసుకోవటానికి ఇక అట్లా అలవాటు పడ్డాను అనమాట. ఈ ధ్యానం అనేది మనకి ఎంత ఉపయోగకరమైందో అనేది తెలుసుకుంటే గనక ప్రతి వాళ్ళు దీంట్లోకి వస్తారు. మరి తెలుసుకోకపోవట్టే అంటే వాళ్ళని ఇంకా భగవంతుడు వాళ్ళ దగ్గరికి అది చేర్చటం లేదని నేను అనుకుంటా. నా అభిప్రాయం అంతే, అందరికి కాదు. మనం ఎంత చెప్పినా సరే వినరు కొంతమంది ఈ ధ్యానం గురించి. చేసేది ఎందుకు, మన పిల్లలే వినరు, ఒకళ్ళ దాకా ఎందుకు. వాళ్ళకే ఏంటంటే అదేముందలే, దాంట్లో ఏముందలే అనుకుంటారు. దాంట్లో ఉన్న ఇది అదేంటంటారా, తీపిని కనుక గుర్తించగలిగితే గనక, ఆ మధురాన్ని గుర్తించగలిగితే ఎవ్వరూ దీన్ని వదిలిపెట్టరు. ఒక్కరోజు ఈ ధ్యానం మిస్ అయ్యాను అంటే గనక నాకు ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. అది అదమ్మా, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. మన సార్ ఏం చెప్పారండి, తినటానికి బతకూడదు, బతకటానికి తినాలి అని. అలాగే ఉంటదండి. ఆకలి ఒక పూట, నేను ఎప్పటి నుంచో ఒక్క పూటే తింటానండి భోజనం. ఆ ఒక్క పూట కూడా మా అబ్బాయి క్యాంప్ వెళ్ళాడు అనుకోండి, వాడు వంట చేయొద్దమ్మా నాకు అన్నాడు అనుకోండి, ఇంకా ఆ రోజు దోశల పిండి ఏదైనా ఉంటే 2 దోశలు వేసుకొని తింటాం, సాయంత్రం పండ్లు తింటాం. ఇంకా ఆ రోజు ఇంకా అసలు అన్నం వండుకోనండి ఒకదాన్ని అయితే. ఏమి ఆకలి ఈ ధ్యానంలోకి వచ్చాక ఆకలి చాలా తగ్గిపోద్దండి. ఇంకేదో తినాలి అని తింటాం అంతేగాని, ఇంకా ఇంతకుముందు అయితే ఇంకా అన్ని రకాలు వండుకోవాలి, పిండి వంటలని అదని ఇదని అని అన్ని రకాలు చేయటం జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇంకా వాటి జోలికి వెళ్ళటం లేదండి, పిండి వంటలు కానీ అన్ని వంటలు. అసలు హోటల్ అంటేనండి మామూలుగానే హోటల్కి వెళ్ళి అలవాటు లేదండి, మామూలుగా కూడా హోటల్కి వెళ్ళండి నేను. మీరు చెప్పిన నైమ్ సైరాన్ని వెళ్ళామంటే అక్కడ కూడా పండ్లు అయితే తెప్పించుకోవడం, పండ్లు ఎక్కువ తింటానండి. ఫస్ట్ పండ్లు ధ్యానంలోకి రావటం కాదు, ధ్యానంలోకి రాకముందు కూడా పండ్లు ఎక్కువ తింటాం అన్నమాట. భోజనం పిండి వంటలు వాటంటికంటే పండ్లతో ఎక్కువ ఉంటాం, అదే మంచిదండి. ఈ తెల్లారగట్ల మేడం 1:30 జ్ఞానం చేసుకుంటున్నాం కదా మనం. 1:30 అవుతుంది జ్ఞానం. అయితే ఈ భగవద్గీత చెప్పినట్టు పోతే బేగా వెళ్ళిపోతున్నామా, లేచిపోతున్నాం కదా మరి ఒక అరగంట ముందు. అయితే ఆ 1:30 అయితేనే గాని మనకి ఆ మెదడు తిమ్మితం అవుతులేదు, ఇంకా బయటికి వస్తానికే ఇష్టపడతలేదు. 1:30 అది కూడా అభ్యాసమేమో మనసుకి అని అనిపిస్తుంది నాకు. సాయంత్రం 1 గంట చేస్తాను, ఆ గంట అప్పుడు ఇప్పుడు 1:30 చేస్తేనే బయటకు రాగలుగుతున్నాం, లేకపోతే రాబుద్దేసినట్టు ఉండలేదు మనసు మేడం, అలా ఉంటుంది. అది అలవాటైపోయి అలా 1:30 సమయం. అలాగా అది కూడా అభ్యాసమే మన మనసుకి. ఏది ఎలా చేస్తే మనం అలాగ అభ్యాస పడుతుంది మన మనసు కూడా. అది అంతేనండి. అందుకనే మన మనసుని మనం ఎలా మలుచుకుంటే అలా మలుస్తుంది కాబట్టి మనం ఎలా మలుచుకోవచ్చు. మలుచుకుంటామా మన చేతుల్లోనే ఉంది. మనం స్వాధీనపరచుకోవటమే మన మనసుని, లేదంటే అది చెప్పినట్టుంటే మన ఆట ఆడేస్తా ఉంటది అది. నమస్తే మేడం. మాట్లాడతారండి? నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరు? పద్మా విజయ్ గారు మాట్లాడండి.
చాలా చక్కగా చెప్తున్నారు మేడం. నిజంగా మనసు గురించి, మన మనసే మనకు శత్రువు, మన మనసే మనకు మిత్రుడు అని ఆ, చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. మీరు అదే చెప్పారు, అందరూ చెప్పినట్లు మనం మనసును మనమే మార్చుకోగలం, కానీ వేరే వాళ్ళు వచ్చి మార్చలేరు మేడం. ఎంత చెప్పినా ఆ, వాళ్ళు స్వయంగా మారాలని అనుకుంటే తప్ప మనం ఎంత చెప్పినా వాళ్ళకు వాళ్ళు మారరు మేడం. మనం చెప్పే విధానం చెప్పి వాళ్ళ మనసుకు మారాలని అనిపిస్తేనే మారుతారు మేడం. ఉమ్, చాలా చక్కగా వివరించినారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శిల్పా సుందర్ గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. చాలా నమస్తే అండి. అద్భుతంగా చెప్తున్నారు మేడం. చాలా అద్భుతంగా చెప్తున్నారు. చిన్న పిల్లలకు కూడా అంత నీటిగా అర్థం అయిపోద్దేమో అనిపిస్తుంది మేడం. అంత బాగుంటుంది నిజంగా మేడం. మనలోకి వచ్చాకే మనం తెలుసుకుంటున్నాం, చాలా మటుకు తెలుసుకుంటున్నాము. అసలు ఈ స్థితిలో మనం ఉన్నాము, ఇది జ్ఞానం అందుకోవడానికి మనం ఉన్నామంటే ఎంతో అదృష్టవంతులమని చెప్తున్నాను మేడం. మనమంతా నిజంగా అదే మేడం అన్నట్టు చెప్తున్నాం కానీ వినే స్థితిలో లేరు. అంటే ఇంకా టైం పడుతుంది అనమాట. ఈ రోజు ఇలా ఉన్నామంటే మన మనసే మనల్ని, అంటే మనం ఎవరన్నా అన్నారు అంటే మనం మార్చుకోవాలి అని అర్థం అవుతుంది మేడం. ఇదివరకు అయితే ఏడవడం ఉండేది. అరే వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఉన్నారు, మనల్ని అర్థం చేసుకోవట్లేదే అనిపించేది. ఇప్పుడు మనలోనే ఉందా, మనమే చెక్ చేసుకోవాలా అని అర్థం అవుతుంది మేడం. మరి ధ్యానంలోకి వచ్చాక ఆకలి కూడా, అది గమనించాను మేడం. నేను కూడా ఆకలి కూడా అనిపించట్లా, అది ఏం తినాలనిపించదు, హాయిగా అనిపిస్తుంది. నైట్ ఇప్పుడు మానేస్తే ఇంకా హాయిగా ఉందన్నమాట. ఇంకా ఎనర్జీగానే అనిపిస్తుంది కానీ నీరసం, ఆకలి అటువంటిది ఏం అనిపించట్లా. బాగుంది. అది మొత్తానికి మనం మార్చుకుంటూ మనం హ్యాపీగా ఉండగలుగుతాం మేడం. అది గమనిస్తున్నాము. అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అద్భుతంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మనం టేస్ట్ చూడలేదు. మనం ఒకటి ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు భగవద్గీత మనకు తెలుసు కానీ భయపడిపోయాం. అది ఏంటని చెప్పని చదవటానికి భయపడిపోయాం. ముందు ఆ టేస్ట్ ఏంటి చూపించారు అనుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం తినకపోతే ఏం తెలియదు కదండి, టేస్ట్ తెలియదు కదా. తింటేనే కదా అదేంటి ఆ టేస్ట్ తెలిసేది. అలాగా టేస్ట్ తెలుసుకున్నాం అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మీకు. నిన్న ఎపిసోడ్ కూడా నేను ఉంది మేడం. మొన్న రాలేదని చెప్పి అన్నారు కదా, అది ఉంది కదా, మీకు పంపించా చూడండి. వీడియోనా? మనం మీరు చేసింది క్లాస్ అండి, మనం మీరు చేసింది రాలేదు అని చెప్పి కూడా పెట్టలేదు సారు. అంటే మళ్ళీ దాన్ని ఇందులో మార్చి పెట్టాలి కదా, అవ్వకేమో అనుకున్నాను. పంపించా చూడండి, వాట్సాప్ లో వచ్చింది మీకు. చూస్తాను. సార్ మేడం, పాటలు పాడడానికి మీరు కూడా రండి మేడం. అన్నపూర్ణ మేడం. సార్ మధ్యాహ్నం అందరం సప్తస్వరాల్లో కలుసుకున్నామండి. శైలేష్ రెడ్డి సార్. సార్ సార్ వాసిరెడ్డి మేడం.
చెప్పండి. ఈరోజు గ్రూప్ లో పెట్టానండి నిన్నటి క్లాస్. మీ మాట వినిపించట్లా. అన్నపూర్ణ క్లాస్ ఈరోజు గ్రూప్ లో పెట్టాను అని చెప్తున్నా. ఏంటది? అన్నపూర్ణ మేడం క్లాస్ ఈరోజు గ్రూప్ లో పెట్టానండి. అదేలేండి, అదే మొన్నది కూడా ఉందండి. ఉంది రోజు మేడం. అవును సార్, ఫోన్ చేద్దామండి సార్కి. సార్ ఫోన్ తీయటం లేదు. సార్